నమస్తే అన్న, చెప్పండి అంటే ప్రధానంగా ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఏం జరుగుతుంది అన్న? అందరికి నమస్కారం, మీడియా మిత్రులకు మరి ముఖ్యంగా నమస్కారం. నా పేరు ఇస్లాద్ లక్ష్మణ్ నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఇవాళ రేవంత్ అన్న గత 10 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్న ఆనందాన్ని పోగొట్టినటువంటి ఆనందాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులకు పదోన్నతులు తీర్చి బదిలీలు చేపట్టి అధికారులకు డైరెక్షన్ చేసి అన్ని డిపార్ట్మెంట్ లో ఒక మంచి ఆనందాన్ని చొప్పించారు. కానీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ వ్యవస్థ మొత్తం అయిపోయింది, ఇక ఎవరు లేరనుకున్నాం. కానీ 378 మంది పండిట్ పీట్ల ప్రక్రియ ప్రారంభం కాకుండా ఇవాళ మూలలో పడినటువంటి విషయాన్ని మరి ఇవాళ రేవంత్ అన్న దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఈ యొక్క చిన్నపాటి ఆందోళన మేము చేస్తా ఉన్నాం. గతంలో మీరు అప్లికేషన్ పెట్టిర్రా, ఎన్నిసార్లు పెట్టారు అప్లికేషన్? ఇది ఏదైతే జనరల్ గా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో జరుగుతున్న ప్రక్రియ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అవుతూనే ఉంది. ఏదైతే ఇక్కడ పండిట్ పీట్ల అప్గ్రేడేషన్ ప్రక్రియ ఎప్పుడో స్టార్ట్ అయిందో మాకు కూడా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి ఏ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వాళ్ళంతా కూడా డిమాండ్ చేశాము. అధికారులను కలవడం జరిగింది. కావాల్సినటువంటి మరి అధికారులను ఉన్నటువంటి డిపార్ట్మెంట్లని మంత్రులను అందరూ కూడా కలవడం జరిగింది. ఇది గత ప్రభుత్వం కాడ నుంచి వస్తుంది. కానీ నిన్న ఏదైతే గత నెలలో యాజ్ పర్ జీవో 10 ప్రకారం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మరి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైన కాడ నుంచి అసలు విషయం తెలిసింది ఏంటంటే ఈ 378 మందిని ఆ 10 జీవోలో అప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి పోస్ట్ లో లేరు అని తెలిసింది. తెలిసిన వెంటనే మేమేం అన్యాయం చేసినాము, ట్రైబల్ వెల్ఫేర్ లో ట్రైబల్ టీచర్స్ గా ఎక్కువ మంది పనిచేస్తా ఉన్నాము, మేము ఏం అన్యాయం చేసినాం, మేము ఏం తప్పు చేసినాము, మాకెందుకు చేయరు, రేపు మేము పిఆర్సీలో మేము వెనుకబాటు అవుతాం, అదేవిధంగా సర్వీస్ లో వెనుకబాటు అవుతాం, మా సర్వీస్ ని వెనుకబాటు చేయడానికి మీరు ఇలా పూనుకుంటారని చెప్పేసి అడిగే క్రమంలో పిఆర్సీ సర్క్యులర్ ఏదైతే పిఆర్సీ కమిటీ ఉందో ఆ పిఆర్సీ కమిటీ సర్క్యులర్ అట రేపు ఎటువంటి కొత్త పోస్టులు ఇవ్వడం కానీ అప్గ్రేడ్ చేయడం కానీ చేయొద్దని ఉన్నటువంటి సర్క్యులర్ని అడ్డం పెట్టుకుని ఏదైతే ఈ అప్గ్రేడేషన్ ఫైల్ ఉందో ఆ ఫైల్ ని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నట. ఈ విషయాన్ని రేవంత్ అన్న దృష్టికి తీసుకోకపోతే తప్ప ఈ సమస్య పరిష్కారం మేము ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారిని శరత్ గారిని కలిసినాము. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు సర్వేస్ రెడ్డి గారిని కలిసినాం. అదే విధంగా బుర్రా వెంకటేష్ సార్ కూడా కలిసినాం. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ కాబట్టి బుర్రా వెంకటేష్ గారిని కలిసినాం, ఎమ్మెల్సీ గారిని కలిసినాం, అందరినీ కలిసినాం. 40 రోజులుగా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూలంకషంగా ఇది అప్గ్రేడ్ ప్రక్రియ అనేది పిఆర్సీ కమిటీ తోటి మీరు ముడిపెట్టకండి. ఇది ఒక్క రోజుల్లో ఇచ్చేటటువంటి ఒక్క రోజులో అప్గ్రేడ్ చేసేటువంటి ప్రక్రియ. రేవంత్ అన్న తలుచుకుంటే 1 డేలో అయ్యేటటువంటి ప్రక్రియ చేయాలి అంటే ఇది మా చేతిలో లేదు. ఏదైనా సరే సీఎం గారి దృష్టిలో తీసుకుపోవాలంటే మేము సీఎం గారి దృష్టిలో తీసుకుపోవడానికే ఈ యొక్క శాంతియుతమైన ఆందోళన చేస్తా ఉన్నాం.